నమ్మకత్వాన్ని బట్టి నీ నమ్మకమైన ప్రేమను బట్టి హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. BBSలో 2వ దినంలో 3వ లెసన్లోకి మమ్మల్ని బిడ్డల్ని మీరు నడిపించిన నీ ప్రేమంతటి కొరకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తీసుకొని వచ్చిన ప్రతి బిడ్డను బట్టి హృదయపూర్వకమైన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా అయినా ఈ సమయంలో ప్రభా దీనరాల్ని, అల్పురాల్ని, అయోగ్యురాల్ని, నిస్సహాయరాలు నన్ను నీ కృపగల ప్రేమగల బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. మీరే నన్ను సంపూర్తిగా ఖాళీ చేసిన వారే ప్రభా. నీ యొక్క ఆత్మతో నింపుకొని ఆయన బిడ్డలకు అవసరమైన మాటలు ప్రభా నా నోటిలో ఉంచి నా ద్వారా బిడ్డలతో మీరే మాట్లాడి మీ నామానికి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం. అయినా మా సమయాన్ని దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఆత్మీయ క్షేమాభివృద్ధికరంగా చేసి పెట్టమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. బిడ్డలకు కూడా వినే చెవులను, గ్రహించే హృదయాన్ని, లోబడే మనస్సును ప్రభా బిడ్డలకు మీరే అనుగ్రహించవలసిందిగా వేడుకొంచున్నాం. నైనా అంధకార శక్తుల ప్రభావం నుండి మీరే మమ్మల్ని విడిపించవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నాం. దురద చెవుల నుంచి బిడ్డలు దూరపరచండి. శ్రద్ధగా మీ యొద్ద నుండి ఏదైతే వారికి అనుగ్రహింపబడిందో ప్రభా దాన్ని సంపూర్ణంగా వారి పొందడానికి, ఆత్మీయంగా వారి మేలు పొందడానికి అయినా మీరే సహాయం చేసి నడిపించమని మీ సన్నిధిలో సాగిలపడతాం. మరి ఒకసారి అయోగ్యురాలు నన్ను నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నైనా ఈ యొక్క సమయం అంతటినీ ఆది నుండి అంతం వరకు మీరే ఆధిపత్యం వహించి సర్వాధికారులై బలహీనరాలు నన్ను మీరే బలపరిచి నీ నోటిపోరుగా, నీ సాధనంగా, నీ పనిముట్టుగా మీరే నన్ను వాడుకొని మీరే మహిమ గంత ప్రభావాలు పొందవలసిందిగా మమ్మల్ని బిడ్డల్ని నీ కృపగల ప్రేమగల హస్తాలకు అప్పగించుకుంటూ ఇదైన ప్రార్థన నా ప్రభుని ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి ప్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. వెరీ గుడ్. స్టోరీ టైం అంతా కూడా ఎవ్వరు మాట్లాడకూడదు. చక్కగా చేతులు కట్టుకోండి. మనం 2 దినాలు ఫస్ట్ డే 2 స్టోరీస్ నేర్చుకున్నాం కదా. ఫస్ట్ స్టోరీ ఏంటి? ప్రపంచ సృష్టి మానవుడు. అవునా? ప్రపంచ సృష్టి మానవుడు. దేవుడు సృష్టిని అంతటినీ ఎలా కలుగు చేశాడు? ఏం చేశాడు? మ్యాజిక్ చేశాడా? ఏం చేశాడు? తన మాట ద్వారా సృష్టిని అంతటినీ కూడా కలుగజేశాడు. తన వాక్కును పంపి తన మాట ద్వారా సృష్టిని అంతటినీ కలుగజేశాడు. తర్వాత ఆదాముని ఎలాగా కలుగు చేశాడు? ఆదాము నువ్వు ఆదాం అయిపో అంటే ఆదాం అయిపోయాడా? మరి ఎలా చేశాడు? మట్టితోటి ఆదాముని ఏం చేశాడు? ఎలాగా? ఆంటీ కొన్ని మాటలు చెప్పారు. ఎలా చేశాడు? 2 మాటలు. మన దేవుడు ఎలాంటి దేవుడు అని చెప్పారు? ఎలాంటి దేవుడు మన దేవుడు? ఒక్కడేనా? ముగ్గురు. అవును కదా. ముగ్గురు అంటే ఏంటి? త్రియేక దేవుడు. త్రియేక దేవుడు మరి ఏం చేశాడు? ఏమని మానవుని ఎలా చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు? మన పోలిక చొప్పున. మన అంటే అక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు, ముగ్గురు కూడా కలిసి ఒక్కటే త్రియేక దేవుడు. త్రియేక దేవుడు ఏమనుకున్నాడు? మన పోలిక చొప్పున మన స్వరూపంలో ఏం చేద్దాం? నరుని సృజించదము అని మానవుని, మొట్టమొదటి మానవుడైన ఎవరిని సృజించాడు? ఆదాముని తన చేతులతో సృజించి తన ఊపిరిని ఊదితే మానవుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. అదే రీతిగా ఆదాము నుంచి ఎవరిని తయారు చేశాడు? హవ్వను తయారు చేశాడు. హవ్వను ఎలా తయారు చేశాడు? ఆదాము యొక్క ప్రక్కటెముకలో ఒక ఎముకను తీసి హవ్వని తయారు చేశాడు. హవ్వను తయారు చేసిన తర్వాత ఆదాము హవ్వలు ఇద్దరిని కూడా దేవుడు ఏం చేశాడు? తన పోలిక చొప్పున తయారు చేశాడు. వాళ్ళిద్దరూ ఏం చేశారు? మరి ఏం చేశారు? దేవుడు వాళ్ళకి ఒక ఆజ్ఞ పెట్టాడు, ఒక విధి. వాడు ఆచరించవలసిన ఒక విధిని పెడితే ఆ ఆజ్ఞను ఏం చేశారు? వాళ్ళు అతిక్రమించారు. ఏం చేశారమ్మా? అతిక్రమించడం అంటే ఏదైతే చెయ్యొద్దన్నామో, మనం ఇప్పుడు అదే చేస్తాం కదా. ఏదైతే చెయ్యొద్దన్నామో అదే పని ఆదాము అవ్వలు కూడా చేశారు. చేసి తినవద్దని వారి కొరకు నిర్దేశించిన పండును తిని వారు ఏమైపోయారు? పాపాత్ములుగా అయిపోయారు. దేవుడు ఏం చేశాడు? వారిని ఏం చేశాడు? అక్కడి నుండి ఎక్కడ ఉండేవారు వాళ్ళు? ఏదైనా తోటలో
గార్డెన్ ఆఫ్ ఈడెన్లో ఉండేవారు. అది అందమైన ఏదైనా తోట నుంచి అక్కడ ఉండే హక్కుని కోల్పోయారు. ఎక్కడికి గెట్టివేయబడ్డారు వాళ్ళు? భూమి మీదకి గెట్టివేయబడ్డారు. అవునా? భూలోకానికి పంపించాడు అనమాట. వాళ్ళకి కొన్ని శాపాలు ఇచ్చి వాళ్ళు ఏం చేశాడు? భూమి మీదకి పంపించడం జరిగింది. భూమి మీదకి వచ్చిన తర్వాత ఆదాము అవ్వలు, ఆదాము ఏం చేసేవాడు? ఏదైనా తోటలో ఉండేటప్పుడు అందమైన ఫలాలని అన్నింటినీ కూడా ఫ్రీగా చక్కగా అనుభవించాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత చెమట వచ్చి కష్టపడి ఏం చేయాల్సి వచ్చింది? తన పంటను తనే పండించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఆదాము అవ్వలు భూమి మీదకి వచ్చిన తర్వాత వారికి మొట్టమొదటిగా ఒక బిడ్డ పుట్టాడు. వాళ్ళకి మొట్టమొదటిగా ఎవరు పుట్టారు? ఒక కుమారుడు పుట్టాడు అనమాట. ఆ కుమారుడి పేరు ఏంటంటే కయ్యీను. ఏం పేరు? కయ్యీను. ఆదాము అవ్వల్ని దేవుడు తన స్వహస్తాలతో ఏం చేశాడు? నిర్మించాడు. వాళ్ళిద్దరికి ఈ భూమి మీదకి వచ్చిన మొట్టమొదటి కుమారుని పేరేంటి? కయ్యీను. కయ్యీను పుట్టిన కొన్ని దినాలకి, కొంతకాలానికి మళ్ళీ ఎవరు పుట్టారు? ఇంకొక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుని పేరు హేబేలు. మరి ఈ దినాన్ని మనం ఆదాముకి దేవుడు అనుగ్రహించిన కయ్యీను, హేబేలు వారి యొక్క జీవితం గురించి, వారు ఎలాగున్నారో, ఏం చేశారో దాని గురించి ఈ దినాన్ని మనం నేర్చుకుందాం. ఎవ్వరూ అటు ఇటు తిరగొద్దు, అటు ఇటు తిరగొద్దు. మీ దృష్టి నా మీదే ఉంచండి. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఓకేనా పిల్లలు? మీరంతా చాలా గుడ్ చిల్డ్రన్ అని నాకు తెలుసు. మంచి పిల్లలు కదా మీరు? మంచి పిల్లలేనా? చెడ్డ పిల్లలా? మంచి పిల్లలా చెడ్డ పిల్లలా? మంచి పిల్లలు. ఇప్పుడు కయ్యీను, హేబేలు ఎవరికి జన్మించారు? ఆదాముకి అవ్వకి జన్మించారు. ఇంకా తర్వాత ఆదాము అవ్వకి చాలామంది పిల్లలు కలిగారు. కానీ మనం కయ్యీను, హేబేలు గురించి మాత్రమే ఈరోజు మనం తెలుసుకుందాం. చిన్నప్పుడు ఈ కయ్యీను, హేబేలు వాళ్ళ అమ్మ దగ్గర ఉండి, వాళ్ళ అమ్మ వాళ్ళకి ఏదైనా తోట అంటే తెలుసా? కయ్యీన్కి, హేబేల్కి తెలియదు. ఏమయ్యారు వాళ్ళు? పుట్టకముందే దేవుడు వాళ్ళని ఏదైనా తోటలోంచి ఎక్కడ పంపించాడు? భూమి మీదకి పంపించాడు అనమాట. కాబట్టి వాళ్ళమ్మ వాళ్ళకి చెప్తుంది ఏమనంటే, మేము ఒకనొక టైంలో చక్కగా ఏదైనా తోటలో మంచి పండ్లు ఉండే, అక్కడ మాకు పని ఏమీ ఉండేది కాదు, చాలా చక్కగా ఉండేవాళ్ళం. రోజు కూడా దేవునితో కలిసేవాళ్ళం. దేవునితో చక్కగా మేము ఏం చేసేవాళ్ళం? సహవాసం చేసేవాళ్ళం. తర్వాత సంభాషణ కూడా మంచిగా దేవుడు మేము కలిసి మాట్లాడుకునేవాళ్ళం. ఎంత బాగుండేదో ఆ దినాలన్నీ కూడా అని చెప్పేసి వాళ్ళ పిల్లలకి హవ్వమ్మ ఏం చేస్తుందట? కథలాగా చెప్తుందట. మరి ఎందుకు వచ్చేసారు అంత మంచి ప్రదేశం వదిలిపెట్టేసి అని చెప్పి ఎవరు అంటున్నారు? కయ్యీను, హేబేలు అడిగినప్పుడు ఈ అవ్వమ్మ ఏమంటదంటే, నేను మీ తండ్రి ఏం చేసాం? ఆజ్ఞను అతిక్రమించి ఏం చేసాం? పాపం చేసాం. ఆ పాపం చేసిన తర్వాత మేము దిగంబరులుగా ఉన్నామని మేము కనుక్కొని ఏం చేసామంటే అంజూరపు ఆకులతో మేము కప్పుకున్నాము మా దిగంబరత్వాన్ని. దేవుడు మమ్మల్ని చూడడానికి వచ్చి ఆయన మమ్మల్ని ప్రేమించి మా కొరకు ఏం చేశాడంటే 2 గొర్రెలను చంపి మా కొరకు ఏం చేశాడు? ఏమి ఇచ్చాడు? వాళ్ళకి కచ్చడాలు ఇచ్చాడు. అంటే వాళ్ళు వేసుకోవడానికి దుస్తులు లాంటివి ఆ గొర్రె చర్మంతో తయారు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అవి ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని ఏదైనా తోటలో నుంచి ఏం చేశాడు? వాళ్ళని గెంటి వేయడం జరిగింది. ఇది జరిగిందని చెప్పి ఆదాము హవ్వ ఎవరికి చెప్తుంది? కయ్యీనికి, హేబేలుకి చెప్తుంది. అలాగా దినదినము వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఆదాము ఏం చేస్తున్నాడు? సేద్యం చేస్తున్నాడు, వ్యవసాయం చేస్తున్నాడు, కష్టపడి భూమిని దున్నుతున్నాడు, పంటలు పండిస్తున్నాడు. అలాగా చెమట వచ్చి అతను ఏం చేస్తున్నాడు అనమాట? తన యొక్క పంటని, ఆహారాన్ని సమకూర్చుకుంటూ ఉన్నాడు అనమాట. ఎవరు? ఆదాము. ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకు కూడా నెమ్మదిగా పనులు నేర్పిస్తున్నాడు. ఎలాగా పంటలు, వ్యవసాయం ఎలా చేయాలి. తర్వాత వాళ్ళకి ఏముండే అంటే కొన్ని గొర్రెలు, మేకలు, మందలు ఉండే అనమాట. ఆ మందని ఎలా కాయాలి అనే విషయాన్ని వీళ్ళిద్దరికీ కూడా ఆ కయ్యీనికి, హేబేలుకి చిన్ననాటి నుంచి కూడా ఆదాము వాళ్ళకి నేర్పిస్తూ వస్తున్నాడు. నేర్పించినప్పుడు వాళ్ళు కొంచెం పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అనమాట. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు
పాపులుగా చేయబడి ఆజ్ఞాతిక్రమం వల్ల వాళ్ళు ఏమయ్యారు? పరలోకము నుండి ఏదైనా తోటలో నుండి వాళ్ళు ఏం చేయబడ్డారు? గెంటివేయబడ్డారు కదా. గెంటివేయబడి ఎక్కడికి వచ్చేసారు? భూలోకానికి వచ్చేసారు. అలాగే ఇప్పుడు ఆదాము అవ్వకు పుట్టిన ఈ పిల్లలు కయ్యను హేబేలు కూడా ఎలాంటి వారు అన్నమాట? పరిశుద్ధులా? పరిశుద్ధులా? కయ్యను హేబేలు పరిశుద్ధులు అయ్యారా ఆదాము అవ్వకు పుట్టినందుకు? కాదు కదా. ఏమయ్యారు? వాళ్ళు కూడా పాపులుగానే చేయబడ్డారు. కాబట్టి పాపం నుండి విడిపింపబడాలంటే ఇంతకు ముందు ఏం చేసేవారంటే వాళ్ళు బలులు అర్పించేవారు. ఏం అర్పించేవారు? బలులు అర్పించేవారు. తీయండి రోమా 5:12. రోమా 5:12 పేజ్ నెంబర్ 136. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలాగ ప్రవేశించెనో అలాగే మనుషులందరూ పాపం చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఎవరి ద్వారా వచ్చిందంట? పాపం ఒక మనుషుని ద్వారా వచ్చిందంట. ఆ మనుషుడు ఎవరు? ఆదాము అవ్వల ద్వారా పాపం ఏమైంది? ఆదాము ద్వారా మొత్తం మానవాళ్ళందరికీ కూడా ఏమొచ్చింది? పాపం వచ్చింది. ఈ పాపం నుండి పరిహరింపబడాలంటే ఏం చేయాలి? ఫిబ్రవరి 9:22. ఫిబ్రవరి 9:22. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. రక్తము చిందింపకుండా ఏం జరగదు? పాప క్షమాపణ కలగదు. కాబట్టి వీళ్ళు పుట్టడంతో పాపులు అంటే దాన్ని ఏం పాపం అంటాం? జన్మ పాపం అంటాం. ఏమంటాం? జన్మ పాపం. మన పుట్టికే ఆదాము పాపంలో పుట్టాడు కాబట్టి ఆదాము ద్వారా ఏమైంది? ఆదాము యొక్క సంతానం మిగతా సంతానం అంతటి మానవాళ్ళందరికీ కూడా ఏమైపోయింది? పాపము సంక్రమించింది. కాబట్టి మనకి జన్మ పాపం ఉంది. తర్వాత డే టు డే లైఫ్లో మనం ఏం చేస్తూ ఉంటాం? అనేక అబద్ధాలు ఆడుతూ ఉంటాం, అవునా? మోసాలు చేస్తూ ఉంటాం. తర్వాత దేవుడు ఏదైతే చేయొద్దన్నారో అలాంటి పనులన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి డే టు డే లైఫ్లో మనం చేసే పాపాలన్నింటినీ కూడా ఏమంటామంటే కర్మ పాపం అంటాం. ఏమంటాం? కర్మ పాపం. కాబట్టి జన్మ పాపం, కర్మ పాపం ఈ రెండింటి నుండి మనం విడిపింపబడాలంటే ఏం చేయాలి? దేవునికి ఏం చేయాలి? బలి అర్పించాలి. అప్పట్లో ఏం చేసేవారు? దేవునికి బలి అర్పించేవారు అనమాట. కాబట్టి ఆదాము అవ్వలు పుట్టిన ఈ కయ్యను హేబేలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు. కయ్యను ఏమయ్యాడంటే వ్యవసాయం చేయడానికి సిద్ధపడ్డాడు. కాబట్టి వ్యవసాయకుడిగా వ్యవసాయాన్ని చేసేవాడుగా కయ్యను పెద్దవాడైన తర్వాత అయ్యాడు. హేబేలు ఏ వృత్తిని ఎంచుకున్నాడంటే గొర్రెలు కాసే వృత్తిని ఎంచుకున్నాడు. హేబేలు ఏ వృత్తిని ఎంచుకున్నాడు? మందను కాసే పని హేబేలు తీసుకున్నాడు. కయ్యనేమో వ్యవసాయాన్ని చేయడంలో నేర్పరి అయినాడు. వాళ్ళిరువురు ఒకళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, ఇంకొకళ్ళేమో గొర్రెల్ని కాస్తున్నారు. ఈ వ్యవసాయం చేసే కయ్యను చక్కగా వ్యవసాయం చేసి మంచి మంచి కూరలు, మంచి మంచి పండ్లు, ఈ విధంగా తన పంటలో పొలంలో మంచి పంటను అతను పండించి అతను ఏం చేశాడంటే దేవునికి బలిగా అర్పించాలి. ఏం అర్పించాలంటే ఏం అర్పించాలని ఇందా చెప్పుకున్నాం మనం? రక్తము చిందింపకుండా పాపక్షమాపణ లేదు. దేవునికి అర్పణ అర్పించాలంటే ఏం అర్పించాలి? ఏదన్నా గొర్రెని, ఒక పశువుని బలి అర్పించాలి. కానీ ఈ కయ్యను ఏమనుకున్నాడంటే వద్దు, నేను బలి ఎందుకు అర్పించాలి? నా పొలంలో శ్రేష్టమైన పండ్లు ఉన్నాయి, కూరగాయలు ఉన్నాయి, పంట ఉంది. నా పొలంలో ఉన్న శ్రేష్టమైన పంటని నేను ఎవరికి ఇస్తాను? దేవునికి బలిగా అర్పణగా ఇస్తానని కయ్యను అనుకున్నాడు. కయ్యను అనుకున్న తర్వాత హేబేలు ఏమనుకున్నాడంటే నేను మందలు కాస్తున్నాను కదా, ఈ మందలో శ్రేష్టమైన వాటిని నేను నా దేవునికి అర్పణగా అర్పిస్తానని హేబేలు అనుకున్నాడు. ఆ విధంగా వీళ్ళిద్దరూ కూడా దేవునికి ఎటువంటి అర్పణలు, ఎన్ని అర్పణలు? కయ్యనిది ఒక అర్పణ, తర్వాత హేబేలుది ఒక అర్పణ.
వీళ్ళు 2 అర్పణలు దేవుని దగ్గరికి తీసుకొని రావడం జరుగుతుంది. కయ్యను హేబేలు. కయ్యను ఏం చేశాడు అక్కడ కనిపిస్తుందా మీకు? ఏం చేశాడు? తన పొలంలో పండిన శ్రేష్టమైన వాటిని అన్నింటినీ కూడా బలిగా అర్పించాడు. హేబేలు ఏం చేశాడు? తన మందలో ఫస్ట్ బాండ్ అంటే తొలిచూలి క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని ఈ హేబేలు దేవునికి బలిగా అర్పించడం జరిగిందనమాట. ఇద్దరు అర్పించి దేవునికి ఏం చేస్తున్నారు? నా అర్పణ అంగీకరించి ప్రభువా అని ప్రార్థిస్తున్నారు. ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, ఎవరు అర్పణ అంగీకరించాడు? హేబేలు యొక్క అర్పణ. హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. కయ్యీని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? కయ్యను సరి అయిన అర్పణ దేవునికి అర్పించలేదు. ఎలాంటి అర్పణ తెచ్చాడు? దేవునికి అయిష్టమైన, ఇష్టము కాని అర్పణను దేవుడు కయ్యను తీసుకొచ్చాడు. హేబేలు అయితే దేవునికి ఇష్టమైన అర్పణ తీసుకొచ్చాడు కాబట్టి హేబేలు యొక్క అర్పణను దేవుడు అంగీకరించాడు. హేబేలు ఎంతో సంతోషంగా ఉన్నాడు. దేవుడు నా అర్పణను అంగీకరించాడని హేబేలు చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ కయ్యనికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎప్పుడన్నా ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకళ్ళు మెచ్చుకున్నారనుకోండి, ఇంకొకరికి ఏమొస్తుంది? కోపం వస్తుంది కదా. అలాగే వీళ్ళిద్దరిలో దేవుడు హేబేలు యొక్క అర్పణ అంగీకరించినప్పుడు కయ్యనికి చాలా కోపం వచ్చిందంట. చాలా కోపం వచ్చేసి ఏం చేస్తాం? కోపం వస్తే మూతి ముడుచుకొని ఒక మూలకెళ్ళి కూర్చుంటాం, అవునా? మళ్ళీ ఎవరో ఒకళ్ళు వచ్చి ఏం చేయాలి? మనల్ని బతుల్లాడి మళ్ళీ మనల్ని సరిచేయాలి. అలాగే ఈ కయ్యను కూడా ఏం చేశాడు? మూతి ముడుచుకొని ఏం చేశాడంట? దేవుని మీద అలిగాడంట, కోపగించాడంట. అప్పుడు దేవుడు దిగొచ్చాడు. వచ్చి ఏమంటున్నాడంటే, కయ్యను, ఎందుకు నీవు కోపగించావు? ఎందుకు నీ ముఖం చిన్నపుచ్చుకున్నావు? నువ్వు సత్క్రియ చేస్తే నువ్వు అంగీకరించబడతావు కదా. సత్క్రియ నువ్వు చేయని ఎడల ఏమవుతుంది? పాపము నీ ఇంటిలో, నీ ఇంటి వాకట ఉంచి ఉంటుంది అని చెప్పి దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నాడంట. కయ్యనుతో మాట్లాడుతుంటే కయ్యను కొన్ని కన్విన్స్ అయ్యి, నిజమే కదా, నేను దేవునికి సరి అయిన అర్పణ నేను అర్పించలేదు కదా, పోనీలే దేవుడు నాతో మాట్లాడాడు కదా, నేను సరి చేసుకొని దేవునికి అంగీకారమైన, ఇష్టమైన, దేవుడు కోరిన, మెచ్చిన అర్పణను నేను అర్పించాలి కదా అని మనసు సరి చేసుకోలేదంట. ఏం చేశాడంట? కోపగించుకొనే దేవుని మీద అలాగే సీరియస్గానే ఉన్నాడంట. ఆ తర్వాత ఈ కోపం ఏమవుతుంది? కొంతసేపటికి పెరుగుతుంది కదా. పెరుగుతుందా లేదా? ఇంకా కోపం పెరిగిపోయి ఏమైంది? అంతకు ముందు వరకు హేబేలు కయ్యను ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులుగా చాలా చక్కగా ఉండేవారంట. అలాంటిది హేబేలు ఏమైనా తప్పు చేశాడా? కయ్యను ఏమైనా అన్నాడా? ఏమి అనలేదు కదా. కయ్యను అర్పణ కయ్యను అర్పించాడు, హేబేలు అర్పణ హేబేలు అర్పించాడు. కానీ ఈసారి కయ్యనికి హేబేలు చూస్తే ఏమొచ్చిందంట? ద్వేషం వచ్చిందంట. దేవుని మీదేమో కోపం వచ్చింది, తమ్ముడి మీద ఏమొచ్చింది? ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది. అసూయ పెరిగిపోయి ఏమైందంటే, ఈ హేబేలు ఉండడం వల్లే దేవుడు నా అర్పణ అంగీకరించలేదని చెప్పేసి అతని మీద చాలా ద్వేషం, పగ పెట్టుకొని ఆ ద్వేషంతో ఏం చేశాడంట? ఎవ్వరూ లేని సమయం చూసి ఈ కయ్యను హేబేలు మీద హేబేల్ని చంపేశాడు అన్నమాట. ఇదిగోండి, చూసారా? హేబేలు కయ్యను. ఎవరన్నా ఉన్నారు అక్కడ? ఎవ్వరు లేరు. ఎవ్వరు లేని సమయంలో ఈ కయ్యను ఏం చేస్తాడంటే హేబేల్ని చూసి హేబేల్ని చంపాడు. అది ఏమైపోయాడు? హేబేలు ఏమైపోయాడు? చనిపోయాడు. పాపం హేబేలు చనిపోతే ఎవ్వరు సాక్ష్యం ఎవ్వరు లేరు, ఎవ్వరు చూడలేదు. మామూలుగా ఉన్నాడు అనమాట. తప్పు చేశాడు, అర్పణ సరి అయిన అర్పణ అర్పించలేదు, దేవుని మీద కోపం తెచ్చుకున్నాడు, కయ్యని మీద ద్వేషము పగ పెంచుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడు? హేబేల్ని కయ్యను చంపేశాడు. చంపేసిన తర్వాత కాముగా ఉన్నాడు అనమాట. అప్పుడు కొంతసేపటికి మరలా దేవుడు ఏంటో ఎవరితో మాట్లాడుతున్నాడు? కయ్యనుతో మాట్లాడుతున్నాడు అనమాట. కయ్యను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడుగుతాడు.
ఏమన్నాడు దేవుడు? కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అంటే ఏమంటున్నాడు? హేబేలు ఏమంటున్నాడు? కయ్యను ఏమంటాడు? దేవుడు అడుగుతుంటుంటే ఏమో నాకేమీ కూడా తెలియదు, నాకు తెలియదు, నేనేమన్నా నా తమ్ముడికి కావలి వాడనా అంటాడు. మళ్ళీ నేనేమన్నా నా తమ్మునికి నేను కావలి వాడనా, నాకు తెలియదు అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎవరితో అబద్ధం ఆడుతున్నాడు? దేవునితోటే అబద్ధం ఆడుతున్నాడు. ఎవరితో అబద్ధం ఆడుతున్నాడమ్మా? దేవునితో అబద్ధం ఆడుతున్నాడు. ఇప్పుడు కయ్యను ఒక్క పాపము లేదా ఒక తిరుగుబాటు, ఒక వ్యతిరేకత ఎన్ని పాపాలకి దారి తీసిందంటే 3 పాపాలకి దారి తీసింది. ఎన్ని పాపాలకి? 3 పాపాలకి దారి తీసింది. మొట్టమొదటిది ఏంటి? మొట్టమొదటి పాపం ఏం చేశాడు? Cain refused to offer the right kind of offering. కయ్యను ఏం చేశాడు? దేవునికి సరి అయిన అర్పణ అర్పించడానికి ఏం చేశాడు? తిరస్కరించాడు. తర్వాత రెండోది, తన తమ్ముడిని ఏం చేశాడు? చంపేశాడు. తర్వాత మూడోది, దేవునితోటే అబద్ధం ఆడాడు. He tells God a lie. ఆ రీతిగా దేవుడు అడిగినప్పుడు కయ్యను ఏం చేశాడు అనమాట? నీ తమ్ముడు ఏమనంటే నాకేం తెలీదు, నేను నా తమ్ముడికి నేను ఏమన్నా కావాలి వాడనా అని చెప్పేసి దేవునితోటే నిరభ్యంతరంగా అస్సలు భయం లేకుండా ఏం చేస్తున్నాడమ్మా? అబద్ధం ఆడుతున్నాడు అనమాట. ఆడినప్పుడు దేవుడు అంటాడు, నీ భూమిలో నుంచి నీ తమ్ముని యొక్క రక్తం ఏం చేస్తుంది? నాకు మొర పెడుతుంది. భూమిలో నుంచి నీ తమ్ముని యొక్క రక్తం నాకు మొర పెడుతుంది, నువ్వు లేవుదంటున్నావు అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే ఈ కయ్యన్ని శపిస్తాడు. తప్పు చేశాడు కదా, పాపం చేశాడు. ఎన్ని పొరపాట్లు చేశాడు? ఒక తప్పు కప్పిపుచ్చుకోవడానికి 3 తప్పులు చేశాడు. మొట్టమొదటిదేమో దేవునికి సరి అయిన అర్పణ అర్పించలేదు. తర్వాత రెండోది తన తమ్ముడిని చంపేశాడు. మూడోది ఏంటి? నాకేమీ తెలియదు అని చెప్పేసి అబద్ధం ఆడాడు. ఈ 3 పాపాల గురించి దేవునికి చాలా కోపం వస్తుంది అనమాట. ఎవరి మీద? కయ్యను మీద. కయ్యను మీద కోపం వచ్చి ఏం చేస్తాడంటే ఆదికాండం 4వ అధ్యాయం తీయండి. పదకొండవ వచనం, నీ తమ్ముని రక్తము నీ చేతిలో ఉండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. మరి నేల మీద ఉండకుండా ఇంకేమవుతాడు? నేల మీదే ఉండకూడదని దేవుడు ఏం చేస్తున్నాడు? కయ్యన్ని శపించాడంట. తర్వాత చూడండి, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది సారము ఇక మీదట నీకు ఇయ్యదు, నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఉందువనెను. అంటే ఒక ప్లేస్ లేదనమాట. ఒక ప్లేస్ లేకుండా ఏం చేస్తారు వాళ్ళు? ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశం సంచార జీవుల కింద జీవిస్తారు. ఒక స్థలం లేకుండా దేవుడు ఇటువంటి కఠినమైన శిక్షను ఎవరికి ఇచ్చాడు? కయ్యనికి ఇచ్చాడు. ఆ రీతిగా కయ్యను దేవుని యొక్క సన్నిధిలో దేవునికి విరోధంగా పాపం చేసిన కారణంగా కయ్యను శిక్షకు గురవుతాడు. హేబేలు ఎటువంటి జీవితం జీవించాడు? దేవునికి అనుకూలమైన జీవితం జీవించాడు. తర్వాత దేవునికి ఇష్టమైన అనుకూలమైన అర్పణ ఎవరు అర్పించారు? హేబేలు అర్పించాడు. దేవుడు హెచ్చరించినప్పుడన్నా కయ్యను తన మనసు మార్చుకొని ఫోన్లే సరి చేసుకొని దేవునికి ఇష్టమైన బలిని నేను కూడా ఇస్తే నా తమ్మునిలాగా నేను కూడా ఏమవుతాను? దేవుని ద్వారా ఇష్టడుగా ఉంటాననే విషయాన్ని ఈ కయ్యను మర్చిపోయి కోపంతో దేవునికి ఇష్టం లేని పనులు చేసి శిక్షకు ఏమయ్యాడు? పాత్రుడు అయినాడు అనమాట. అమ్మా కూర్చోనానా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం, విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడను
సాక్ష్యము పొందెను. అతడు మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు. ఏమైంది? హేబేలు కయ్యీని కంటే ఎలాంటి బలి అర్పించాడంట? శ్రేష్టమైన బలి అర్పించాడంట. దేవుడు అతని అర్పణలను గురించి ఏం చేస్తున్నాడు? మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ విశ్వాసమును బట్టే దేవుడు అతను ఏం చేశాడు? నీతిమంతునిగా సాక్ష్యం పొందాడు, నీతిమంతునిగా తీర్చాడు. తర్వాత ఈ హేబేలు చనిపోయి కూడా ఏం చేస్తున్నాడు? విశ్వాసము ద్వారా మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. కాబట్టి హేబేలు వలె మనం కూడా, హేబేలు కయ్యీను ఏ రీతిగా అయితే వాళ్ళు దేవునికి అర్పణలు అర్పించున్నారో, దేవుడు ఈ దినాన్న మనల్ని కూడా అటువంటి విశ్వాసం కలిగి హేబేలు వంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు అన్నమాట. మనం ఏం చేయాలి? మనం ఈ కయ్యీను హేబేలు యొక్క కథ ఎప్పుడు జరిగింది? జరిగింది అసలు జరిగిన కథేనా ఇది? ఎక్కడుంది ఇది? బైబిల్లో ఉంది, అవునా? ఇది ఎంతకాలం క్రితం జరిగింది? ఎంతకాలం? కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగింది. అలాగే దేవుడు కూడా మనల్ని ఆయన విశ్వాసము ద్వారా మనల్ని మన పాపముల నుండి మనం విడిపింపబడాలంటే కయ్యీని హేబేలు వలె మనం కూడా దేవుని సన్నిధికి వచ్చి ఎటువంటి అర్పణలు ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు? కయ్యీను వంటి అర్పణ, హేబేలు వంటి అర్పణ. హేబేలు వంటి అర్పణ, హేబేలు వంటి అర్పణ మనం అర్పించాలంటే మనం ఏం చేయాలి? చూడండి, హెబ్రీ 9:26. జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చెను. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఇంతకుముందు పాపానికి పరిహారం లేదా పాపాన్ని విడిపించుకోవడం కోసం, మన పాపాన్ని నుంచి మనం నివారణ పొందడం కోసం ఏమర్పించేవారు? కయ్యీను హేబేలు ఏమర్పించాడు? బలి అర్పించాడు. ఇప్పుడు కూడా మనం బలి అర్పించాలా? మన పాపాల నుండి హేబేలు వలె మనం కూడా విడిపింపబడి విశ్వాసంలోకి రావాలన్నా, దేవుణ్ణి నమ్మాలన్నా, దేవుని అందు విశ్వాసం ఉంచాలన్నా మనం ఏం చేయాలి? హేబేలు వలె మనం కూడా గొర్రెల్ని, పశువుల్ని తీసుకొచ్చి మనం అర్పించాలా? ఇప్పుడు అర్పించక్కర్లేదు. మనందరి కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఏమయ్యారు? యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు. ఏం చేశాడు? సిలువలో ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించాడు అన్నమాట. ఆ రక్తము ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? మనం వచ్చి మనం దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మన పాపాలని క్షమిస్తాడు. ఇక్కడ మాట్లాడకండి, సరి కూర్చోండి, సిట్ రైట్. నీ యొక్క శిక్షకి, నా యొక్క శిక్షకి, నీవు నేను చేసిన పాపానికి, సమస్త మానవాళి చేసిన పాపానికి బలిగా తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపించాడు? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ లోకానికి బలిగా అర్పించాడు అన్నమాట. ఆయన యొక్క రక్తము ద్వారా, ఆయన యొక్క విధేయత ద్వారా ఆయన మనకి రావాల్సిన శిక్షణ అంతటిని, మన యొక్క పాపం అంతటిని, మన యొక్క నిందను, మన యొక్క అవమానాన్ని, మన సమస్త దుర్నీతిని ఆయన మీద వేసుకొని ఆయన ఏం చేశాడు? మనకి నిత్య జీవాన్ని, నిత్య రక్షణని అనుగ్రహించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చి మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన ఏం చేస్తాడు? మన సమస్త దుర్నీతి నుండి మనల్ని విడిపించి మనలను తన బిడ్డలుగా,
దుర్నీతి పరులని మనల్ని ఏం చేస్తాడంటే నీతిమంతులుగా మనల్ని చేస్తాడు. ఒక చిన్న కథ చెప్పుకున్నాం. ఒక సామ్రాజ్యం ఉన్నదంట. ఆ సామ్రాజ్యంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక యుద్ధానికి వాళ్ళు బయలుదేరి వెళ్తారు. యుద్ధానికి బయలుదేరి వెళ్ళిన తర్వాత ఆ రాజు యుద్ధంలో ఏమవుతాడు అనమాట, విజయం పొందుతాడు. రాజు ఏమవుతాడు, యుద్ధంలో విజయం పొందుతాడు. విజయం పొందిన తర్వాత ఆ సామ్రాజ్యానికి చుట్టూ కూడా ఎవరుంటారు, సైనికులు ఉంటారు. ఆ సైనికులు ఆ చుట్టూ కూడా ఏం చేస్తున్నారు అనమాట, ఆ సామ్రాజ్యాన్ని అంతటినీ కూడా వాళ్ళు సంరక్షిస్తున్నారు, కాపాడుతున్నారు. వాళ్ళందరినీ కూడా వాళ్ళు భద్రపరుస్తున్నారు. ఆ విధంగా భద్రపరుస్తున్న సమయంలో వాళ్ళ సైనికుల మీద ఒక అధికారి ఉంటాడు కదా, ఆ అధికారిని ఏమంటారు, సైన్యాధికారి. ఏమంటారు, సైన్యాధికారి. ఈ సైన్యాధికారి ఏమయ్యాడంటే ఒకరోజు ఆ రాత్రి పూట ఎప్పుడైతే విజయం పొందారో ఆ రాత్రి మొత్తం ఆ క్యాంపస్ అంతటినీ కూడా చూడడానికని వస్తాడు. ఆ విధంగా మొత్తం అందరినీ అలాగ చూస్తూ వస్తున్నప్పుడు ఏమైందంటే ఆ సైనికుల్లో ఒక సైనికుడు గన్ను పక్కన పడేసేసి ఏం చేస్తూ ఉంటాడు, మంచిగా నిద్రపోతూ ఉంటాడంట. ఏం చేస్తాడు, అలసిపోయాడేమో పాపం, నిద్రపోతాడు. నిద్రపోయినప్పుడు మరి సైన్యాన్ని లేదా సామ్రాజ్యాన్ని సంరక్షించే సైనికుడు నిద్రపోతే ఎవరు వస్తారు, శత్రువులు వస్తారు కదా. శత్రువు వచ్చి ఏం చేస్తాడు, ముట్టడి చేసి వాళ్ళ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటాడు. కాబట్టి ఈ సైనికుడు తన సామ్రాజ్యాన్ని సంరక్షించడానికి బదులుగా ఏం చేస్తున్నాడు, గన్ను కింద పడేసేసి నిద్రపోతున్నాడంట. నిద్రపోతున్నప్పుడు ఈ సైన్యాధిపతి ఏం చేశాడు, చెక్కింగ్కి వచ్చాడు. చెక్కింగ్కి వచ్చినప్పుడు ఆ సైనికుడిని చూసి ఆ గన్ తీసుకొని ఈ సైన్యాధిపతి ఏం చేస్తాడు, అతనే ఒక గొప్ప సైనికుడిలాగా నిలబడతా ఉంటాడు అనమాట. నిలబడి ఆ రాత్రి అంతా కూడా అక్కడే ఉంటాడు. ఈ సైనికుడికి చాలా సేపు అయిన తర్వాత ఎప్పుడో తెల్లవారేసరికి అతనికి మెలుగు వస్తుంది. మెలుగు వచ్చి చూసేసరికి అతను కాపలా కాయవలసిన పని మానేసేసి ఏం చేస్తున్నాడు, గాఢ నిద్రపోతున్నాడు. ఇంకా భయపడిపోతాడు. భయపడిపోయి చాలా కంగారు వచ్చేస్తుందంట. ఎవరికి, ఈ సైనికుడికి చాలా కంగారు వచ్చేసి ఏం చేస్తాడు, ఆ సైన్యాధిపతిని నన్ను క్షమించు, నేను తప్పు చేశాను, నేను శిక్షార్హుడిని, నాకు రావాల్సిన శిక్ష నాకు ఇయ్యి అని చెప్పేసి ఆ నెపోలియన్ అనే సైన్యాధిపతిని ఈ సైనికుడు వేడుకుంటాడు అనమాట. వేడుకున్నప్పుడు నువ్వు గట్టిగా అరవద్దు, ఈ విషయం ఎవ్వరికీ తెలియదు, నాకు ఒక్కడికే తెలుసు, కాబట్టి నేను ఏం చేశాను, క్షమించాను, పో అని చెప్పేసి ఆ సైనికుడిని ఈ సైన్యాధిపతి ఏం చేశాడంటమ్మా, క్షమించి విడిచిపెట్టాడు అనమాట. అదే రీతిగా మన ప్రభు కూడా మనల్ని క్షమించడానికి మనకి బదులుగా ఆయన ఏం చేస్తున్నాడు, మన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. తీయండి ఆదికాండం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి. కయీను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ ఉన్నాడని కయీను అడుగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలివాడనా అనేను. అప్పుడు ఆయన, నీ చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. నీవు నేలను సేద్యపరచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నీవు భూమి మీద దిగులు పడుచు దేశ దిమ్మరివై ఇందువనెను. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో
వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనా కయీను చంపిన యెడల వానికి ప్రతిదండన 7 కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ఈ కయీను ఏం చేశాడు? దేవునికి విరోధంగా 3 పాపాలు చేశాడు, 3 దోషాలు చేశాడు. కానీ కయీను భూమి మీద ఉండకుండా దేశదిమ్మరిగా, నువ్వు దిగులు పడుచు దేశదిమ్మరిగా ఉంటావని కయీన్ని శిక్ష విధించినప్పుడు ఈ కయీను ఏం చేస్తాడో దేవుణ్ణి వేడుకుంటాడు అనమాట. ఏం వేడుకున్నాడు? ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరిన ఇందును. నేను ఏమవుతున్నాను? నన్ను ఎక్కడ ఒక స్థలంలో ఉండకుండా ఏం చేసావు? భూమి మీద నుండి నన్ను వెళ్ళగొట్టావు. దేశదిమ్మరిగా మొత్తం దేశమంతా కూడా, దేశాలన్నీ కూడా తిరగమని, ఊరూరు తిరగమని నన్ను శపించావు. మరి నన్ను ఎవరన్నా కనుక్కొని నన్ను కలుసుకున్నప్పుడు నన్ను చంపేస్తారేమో అని చెప్పేసి ఏం చెప్తాడు? ప్రాణభిక్ష కోసం దేవుని సన్నిధిలో కయ్యను అడిగినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కావున నన్ను కొనుగొనువాడు ఎవడో నన్ను చంపునని యెహోవాతో అనగా, అందుకు యెహోవా అతనితో, కాబట్టి ఎవడైనను కయీనును చంపిన యెడల వానికి ప్రతిదండన 7 కలుగుననెను. మరియు ఎవడైనను కయీను కనుగొని అతనిని చంపక ఉండినట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేశాను. ఈ విధంగా దేవుడు మళ్ళీ కయీను దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? కయీనికి ప్రాణభిక్ష పెడతాడు. ఎవ్వరూ కయీన్ని చంపకుండా అతనికి ఏం చేస్తాడు? ఒక వెసులుబాటు అనేది అతనికి ఇచ్చినట్టు మనం చూస్తాం. కాబట్టి ఈ హేబేలు యొక్క జీవితం ద్వారా, కయీను యొక్క జీవితం ద్వారా ఈ దినాన్న దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుతున్నాడు. హేబేలు ఎటువంటి అర్పణ ఇచ్చాడు? ఎటువంటి అర్పణ దేవుని సన్నిధి తీసుకొచ్చాడు? ఎటువంటి అర్పణ తీసుకొచ్చాడు? దేవునికి అంగీకారమైన, ఇష్టమైన అర్పణని దేవునికి హేబేలు అర్పించాడు. కయీను ఎలాంటి అర్పణ అర్పించాడు? దేవునికి అంగీకారం కానీ అయిష్టమైన, దేవునికి ఇష్టం లేని అర్పణ అర్పించి దేవుని యొక్క శిక్షకు ఎవరు పాత్రులయ్యారు? కయీను పాత్రుడయ్యాడు. హేబేలు విశ్వాసము ద్వారా దేవుని నమ్మి దేవునికి ఎటువంటి శ్రేష్టమైన బలి అర్పణ అర్పించడం ద్వారా దేవుడు ఎవరిని అంగీకరించాడు? హేబేలుని, హేబేలు యొక్క అర్పణని అంగీకరించాడు. ఈ ఉదయకాల సమయంలో చిన్న బిడ్డలైన మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఎటువంటి అర్పణను మీరు యెహోవాకు అర్పించడానికి లేదా దేవునికి ఇవ్వడానికి మీరు సిద్ధపడుతున్నారు. ఎలాంటి అర్పణ మీ దేవుడు మీ దగ్గర నుంచి కోరుతున్నాడో మీరు ఎరిగిన వారై దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మోకరించి దేవుని సన్నిధిలో, దేవుడు మీ శిక్ష అంతటిని కూడా ఆయన భరించాడు, మీ పాపాన్నంతటిని కూడా ఆయన మీద వేసుకున్నాడు, మీ నింద, మీ అవమానము సమస్తాన్ని కూడా ఆయన మీద వేసుకొని మనకి బదులుగా, మన శిక్ష పాత్రులమైన మనకి బదులుగా దేవుడు ఎవరిని ఇచ్చాడు? మనకి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి బలిగా అర్పించాడు. ఆయన యందు మన విశ్వాసం ఉంచినట్లయితే, యేసుక్రీస్తు ప్రభువుని మన నోటితో ఒప్పుకొని ఆయన సిలువలో మన కొరకు మరణించి భూస్థాపన చేయబడి పునరుద్ధరణుడై ఏమయ్యాడు? ఆయన తిరిగి ఉన్నాడా? భూమిలోనే ఉన్నాడు. ఆయన తిరిగి లేచాడు అనే విషయాన్ని మనం విశ్వసించినట్లయితే, హేబేలు లాగా విశ్వాసం ద్వారా విశ్వసించినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? హేబేలుకి నీతిమంతులుగా ఆయన సాక్ష్యం ఇచ్చాడు. అలాగే నా జీవితాల్ని నీతిమంతులుగా ఆయన అంగీకరించే జీవితం జీవించాలన్నా ఆయనని మన హృదయంలో మన సొంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను నన్ను కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. కంటక వాక్యం చూడండి, ఫిబ్రవరి 9:22. రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. చెప్పండి, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. తర్వాత ఫిబ్రవరి 9:22 మెమరీ వర్సెస్ మనకి ఈరోజు. అయితే చెప్పండి, అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై
ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఫిబ్రి 9:26. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్ష పరచబడెను. మోకరించండి. మోకరించాలి అందరూ. మోకరించాలి. కళ్ళు మూసుకోండి. నోటాకి కళ్ళు మూయాలి. అందరూ పైకి పైకి మోకరించండి. కళ్ళు మూయండి. చేతులు జోడించండి. మా ప్రేంగల్ మా తండ్రి, కృపకల గొప్ప దేవ, నీ ఘనమైన నామమును బట్టి నీకు 4 స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. ఉదయకాల సమయంలో ప్రభా బిడ్డలతో మీరు మాట్లాడిన నీ కృప కొరకే నీకు 4 స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. హేబేలు కయ్యను ఆయన 2 అర్పణలు నీ సన్నిధి తీసుకొని వచ్చిన్నారు. కయ్యను యొక్క అర్పణను ప్రభా ఆయన మీరు లక్ష్య పెట్టలేదు. హేబేలు యొక్క అర్పణ మాత్రమే మీరు అంగీకరించి లక్ష్య పెట్టి ఉన్నారు ప్రభా. హేబేలు విశ్వాసం వలన ఆయన నీ కొరకు అంగీకారమైన హేయమైన ప్రభా అంగీకరింపబడే నాయన ప్రభా మంచి శ్రేష్టమైన అర్పణ ప్రభా నీకు అర్పించి ఉన్నాడు. కయ్యను హేయమైన అర్పణ అర్పించడం ద్వారా ప్రభా ఏ రీతిగా నాయన తండ్రి శిక్షకు పాత్రుడిగా చేయబడ్డాడో ప్రభా మీరు మాకు జ్ఞాపకం చేసిన విధానం కొరికే హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకొంచున్నాం. బిడ్డల హృదయంలో అది లోతైన రీతిగా నాటిన వారే ప్రభా నాయన హేబేలు వలె ప్రభా విశ్వాసంతో వారు నీ ఎడల నాయన నీ యందు విశ్వాసం ఉంచి ప్రభా నాయన తండ్రి తమ హృదయాల్ని సంపూర్ణంగా నీ కొరకు అర్పించుకొంటకు మీ కృప మీ సహాయము దయచేసి నడిపించవలసిందిగా మీ సన్నిధిలో సాగిలపడుతున్నాం. మీరే కృపను చూపించండి నాయన తండ్రి. నాయన మా గ్రూప్ డిస్కషన్ సమయం కూడా ప్రభా మీరే దీవెనకరంగా చేయండి. 2 మెమరీ వర్సెస్ ఈ లెసన్లో ఉంటుండగా 2 మెమరీ వర్సెస్ మెమరైజ్ చేసుకోవడానికి బిడ్డలకు నీ కృపను మెండుగా దయచేయవలసిందిగా మీ సన్నిధిలో సాగిలపడుతున్నాం. ఏ ఒక్కరూ కూడా ప్రభా ఖాళీ హృదయాలతో ఇంటికి వెళ్లకుండా ప్రతి వారితో మీరే సంధించి నీ జీవం గల మాటల ద్వారా ప్రభా మీరే వాళ్ళని ఒప్పింపచేసి పాప క్షమాపణ మారు మనసు రక్షణ పొందుటకు మీ మార్గంలోనికి ప్రతి బిడ్డని మీరు నడిపించవలసిందిగా అడిగిన దానికన్నా ఊహించిన దానికన్నా అత్యధికంగా చేయ సర్వశక్తి గల దేవుడు అని విశ్వాసంతో నీ పైన ఆనుకుంటూ ఇదే నా ప్రార్థన నా ప్రభుని ప్రియరక్షకునైన యేసుక్రీస్తు ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి ప్రతిమాలు వేడుకొంచున్నాను తండ్రి. పిల్లలు ఒక మాట వినండి. మీ అందరికి బ్యాడ్జెస్ ఉన్నాయా? అందరికి బ్యాడ్జెస్ ఉన్నాయా? గర్ల్స్ కొంతమందికి స్కార్ఫ్ లేదు, తలకి స్కార్ఫ్ కట్టుకొని రావాలి. తర్వాత మీరు కంఠత్వాక్యం నేర్చుకునేటప్పుడు లెసన్